చాలా ఫ్లఫీగా అలాగే చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బన్ దోశని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాను. కప్పు ఉప్మా రవ్వకి పావు కప్పు వరకు పెరుగు తీసుకొని అందులోనే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసేసి, నేను తీసుకున్న మెజర్మెంట్స్ కి అయితే నాకు కరెక్ట్ గా 3 కప్పుల వరకు వాటర్ పట్టినాయి. బాగా ఒకసారి మిక్స్ చేసేసి నానడానికి పక్కకు పెట్టేశాను. ఈలోగా పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అందులోనే ఆనియన్స్ వేసి ఆనియన్స్ సాఫ్ట్ గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వని మిక్సీ పట్టేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా, అందులోనే మనం ఫ్రై చేసుకున్న పోపు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక్కొక్క గరిట పిండి తీసుకొని ఇలా బన్ దోశల్ని వేసేసుకోవడమే. 2 వైపులా బాగా కాల్చుకుంటే మన టేస్టీ బన్ దోశ రెడీ.